రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఓఏల సమస్యల పరిష్కారంపై తీవ్ర అలసత్వం వహించడాన్ని నిరసిస్తూ ఏపీ వెలుగు వీఓఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించారు. నిరాహార దీక్ష శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు ప్రారంభించారు. అనంతరం సుందరబాబు మాట్లాడుతూ ప్రతి నెలా జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోవటం దుర్మార్గమన్నారు. 6 నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకోవటం వెట్టి చాకరీ అవుతుందన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. డిసెంబర్ 16వ తారీఖున సెర్ఫ్ సిఇఓ సమక్షంలో జరిగిన చర్చలు, నిర్ణయాలు ఇంతవరకు అమలు కాకపోవటం అత్యంత శోచనీయమన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై బేబీరాణి మార్తలు మద్దతు తెలియజేశారు. విఏఓల యూనియన్ జిల్లా అధ్యక్షులు జి స్వరూపరాణి, కార్యదర్శి ఎన్ మహాలక్ష్మి, హెచ్వి రమాదేవి, మందపాటి సుజాత, కె గనికమ్మ, విప్పర్తి అర్చన, మందపాటి సత్యవతి, కొవ్వూరు శ్రీదేవి, సూర్యకుమారి, సీతా మహాలక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు. 3 సంవత్సరాల కాల పరిమితి ఒకటండి. రెండోది గౌరవ వేతనము 7 నెలల నుంచి రావట్లేదు. కొన్ని మండలాల్లో కూడా 12 నెలల శాలరీ కూడా రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా రాజకీయవేత్తలకి కానీ ఇంకా వేరే పైన ఉన్నటువంటి అధికారులకి ప్రతి ఒక్కరు బెదిరింపులతో మేము చాలా ఇదిగా ఉంటుంది మా జీవితాలు. ఒక విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ పాలసీ అన్నారు, అది అమలు చేయట్లేదు. అలాగే 3 సంవత్సరాల కాల పరిమితిని కూడా రద్దు చేయాలి. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి విధంగా అవి అమలు చేయాలండి. ఏ విధంగానంటే కొంతమంది అక్రమంగా రాజకీయవేత్తలు తొలగించడం జరిగింది. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మా డిమాండ్స్. ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి యాప్ చేయనటువంటి యాప్ అంటూ లేదు. అన్ని పనులు మేమే చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా ఎండిఓ గారు మాకు అప్పచెప్పినటువంటి కొత్త పెన్షన్లు కూడా మేమే చేయడం జరుగుతుంది. ప్రతి యాప్ కూడా మేమే చేస్తున్నామండి. పైన ఉన్నటువంటి అధికారులు చేసే పనులు కూడా వాళ్ళుండే పాస్వర్డ్లతో కూడా మాతో చేయించడం జరుగుతుందండి. మా డిమాండ్స్ని మేము సక్రమంగా వినియోగించుకుని మేము పట్టుదలతో సాధించుకోవాలనే దానికోసం ఈ 3 రోజులు దీక్ష చేయడం జరుగుతుంది. ఇది జయప్రదం చేయాలని మాకు సహకరించినటువంటి సిఐటి వాళ్ళని మేము అనుసంధానం చేసుకుని ఈ పోరాటం చేయాలని అనుకున్నాం. కాబట్టి జై హింద్.